హాయ్ అండి. ఇప్పుడు మనము ట్రిపుల్ ఎక్సెల్ లాంగ్ ఫ్రాక్ కటింగ్ చేస్తున్నాము. ఏమి అంటే ఇది శారీ ఇచ్చారండి. శారీ చాలా బావుంది. యెల్లో, పింక్ కాంబినేషన్‌లో చాలా బావుంది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ పింక్ క్లాత్ అంటే పల్లో ఇది. పల్లో నేను కటింగ్ చేసేస్తున్నాననమాట. డివైడ్ చేసేస్తున్నాను. తర్వాత ఏం చేస్తున్నానంటే మనకు మెజర్‌మెంట్స్‌కి ఇది ఇచ్చారు అన్నమాట. ఈ లెంత్ ఎంత ఉందో మనము చూసుకొని తర్వాత ఈ లెంత్ వచ్చేసి మనకు అలాగా మనము కటింగ్ చేసుకోవాలన్నమాట. సో, లెంత్ ఎంతుందో అంత తీసేసుకొని, నేను చీర ఎంత లెంత్ ఉందో అంత పెట్టేసి, ఈ ఎక్స్‌ట్రా బార్డర్ పైనున్న బార్డర్ తీసేస్తా. కింద ఉండే బోర్డర్ అలాగే పెట్టేస్తా. ఓకేనా అండి? చూసారా? ఇప్పుడు ఆ లాంగ్ ఫ్రాక్ నడుం వరకు కొలుచుకుంటున్నాను. అది తీసేస్తాను క్లాత్. అది ఆ బోర్డర్ తీసేస్తానన్నమాట. సో, ఇక్కడ చూడండి 2 ప్యాచులొచ్చాయి. ఈ 2 ప్యాచులు మనం కలిపి వేయకూడదన్నమాట. అలా కలిపేస్తే గలీజ్‌గా ఉంటుంది. సో, దీన్ని నేను రిమూవ్ చేసేస్తున్నానన్నమాట. రిమూవ్ చేసేస్తున్నాను. ఓకేనా? తర్వాత మనము ఉన్నది ఇది వచ్చేసి మనము ఇప్పుడు కటింగ్ చేసి పక్కన పెట్టేసాము. చీరలో లాంగ్ ఫ్రాక్ అన్నమాట ఇది. ఇది మడత పెట్టి మేము పెట్టేసాం. ఇది వచ్చేసి లైనింగ్ క్లాత్ అన్నమాట. సో, తర్వాత బాడీ మెజర్‌మెంట్స్ తీసుకుంటున్నాం మనము. ఎందుకంటే లాంగ్ ఫ్రాక్ గౌన్ కిందది అయిపోయింది కాబట్టి, ఇప్పుడు బాడీ మెజర్‌మెంటే. మనం ఆ బాడీ మెజర్‌మెంట్ ఎలా తీసుకోవాలి, ఎలా కటింగ్ చేయాలి అనేది ఒక్కసారి చూద్దాము. ఓకేనా? సో, జంప్ ఫస్ట్ మనం ఎంత తీసుకుంటున్నామంటే యాక్చువల్‌గా 16 ఇంచులు తీసుకుంటున్నాము. ఈ అమ్మాయి ఈ లాంగ్ ఫ్రాక్ యొక్క మెజర్‌మెంట్ ఇంత ఉంది కాబట్టి మనము తీసుకుంటున్నాము. జంప్ వచ్చేసి 16 ఇంచులు, చెస్ట్ వచ్చేసి 12 ఇంచులు. చూడండి మెజర్‌మెంట్ క్లాత్‌లన్నీ నేను మెజర్‌మెంట్ కొలతలన్నీ నేను లాస్ట్‌లో పేపర్‌లో రాసి ఇస్తాను. ఓకేనా? ఇదొచ్చేసి చూడండి ఇప్పుడు మనము లెంత్ కొలుచుకున్నాము, నెక్ కొలుచుకున్నాము, చెస్ట్ కొలుచుకున్నాము. ఫస్ట్ ఏం కొలుచుకోవాలంటే చూడండి ఇక్కడ నెక్ నేను స్కేల్ పెట్టి అంటే ఆల్రెడీ కటింగ్ అయిపోయింది నెక్ కాబట్టి స్కేల్ పెట్టి మెజర్‌మెంట్స్ తీసుకుంటున్నాను. ఓకేనా? షోల్డర్ ఎంత పెడుతున్నామంటే ఇది ట్రిపుల్ ఎక్సెల్ కాబట్టి షోల్డర్ మనకు 2 కలిపి షోల్డర్ అంటే ఫ్రంట్, బ్యాక్ 2 కలిపి వచ్చేసి 7 ఇంచెస్ పెడుతున్నామండి మనము. షోల్డర్ వచ్చేసి షో షోల్డరు షోల్డర్ వచ్చి మనము 7 ఇంచెస్ పెట్టాలి. ఓకేనా? 7 ఇంచెస్. షోల్డర్ 7 ఇంచెస్ పెట్టిన తర్వాత మనము మార్క్ ఏసుకుంటున్నాం. ఇది లాంగ్ ఫ్రాక్ యొక్క బాడీ మెజర్‌మెంట్ అన్నమాట. సో, బాడీ మెజర్‌మెంట్‌కి నేను షోల్డర్ ఎంత పెడుతున్నానంటే, ఈ అమ్మాయి ట్రిపుల్ ఎక్సెల్ కాబట్టి 7 ఇంచులు పెడుతున్నాను. సంక డౌన్ కూడా 7 ఇంచులు పెడుతున్నాను. ఓకేనా? నాకిక్కడ సంక డౌన్ షేప్ రావడం కోసము నేను 7 ఇంచులు పెట్టుకొని సంక డౌన్ కోసం బాక్స్ ఏసుకుంటున్నాను. ఓకేనా? సో, తర్వాత మనం ఏం చేస్తామంటే అక్కడి నుండి అక్కడికి నేను 1.5 ఇంచులు అంటే మధ్యలో సంక మధ్యలో మనము షేప్ తీసుకుంటాం కదా! కర్వ్ స్కేల్‌తో అది వచ్చేసి 1.5 ఇంచులు తీసుకున్నా. 1.5 ఇంచులు తీసుకొని ఈ కర్వ్ స్కేల్ ఆధారంగా మనము డ్రా చేస్తున్నానన్నమాట. సో, తర్వాత మనము ఇది 1.5 ఇంచులు తీసేసుకొని కర్వ్ స్కేల్ ఆధారంగా షేప్ రౌండ్ ఫిగర్ వేస్తున్నాను. ఓకేనా అండి? ఇది కర్వ్ స్కేల్ చాలా యూజ్‌ఫుల్. బిగినర్స్ కోసము యూజ్ చేసుకోండి. చాలా బాగుంటుంది. ఈ అమ్మాయి వచ్చేసి బాడీ మెజర్‌మెంట్ చెస్ట్ పాయింట్ వచ్చేసి 12 ఇంచులుంది. ప్లస్ 2 ఇంచులు యాడ్ చేస్తున్నాను. ఓకేనా? అంటే ట్రిపుల్ ఎక్సెల్ కదండీ! అందుకని ఎక్స్‌ట్రా ఉంది క్లాత్. మెజర్‌మెంట్స్ నేను లాస్ట్‌లో ఒక పేపర్‌లో వేస్తానండి. ఓకేనా? నడుముకి మనము 1.5 ఇంచులు చెస్ట్ షేప్ కోసం 1 ఇంచు తీసుకున్నాను. కుట్ల కోసం 1.5 ఇంచులు ఎక్స్‌ట్రా తీసుకున్నాను. తీసుకున్న తర్వాత చెస్ట్ పాయింట్ మనము చూడండి ఇలా పట్టుకుంటే చెస్ట్ పాయింట్ రెండో భాగం అది. సో, అది ఎంతొస్తుందో అంత మనము పెట్టేస్తున్నాం. మెజర్‌మెంట్స్ నేను కొలతలు తర్వాత ఇస్తానండి. ఓకేనా? సో, ఇప్పుడు ఇలా అయిన తర్వాత 1.5 ఇంచుల కుట్ల కోసం పెట్టేసుకొని మనము ఈ బాడీ మెజర్‌మెంట్ ఎలాగుందో అలాగా మనము కటింగ్ చేసేసుకోవాలి. ఓకేనా అండి? చెస్ట్ పాయింట్ రావడం కోసం పైనుండి కిందకి 10.5 ఇంచులకి నేను చెస్ట్ పాయింట్ పెట్టి ఇక్కడ చెస్ట్ పాయింట్ పెట్టేస్తున్నానన్నమాట. ఓకేనా? సో, తర్వాత మనము హాఫ్ ఇంచ్ అక్కడ పైకి షేప్ తీసుకోవాలి. లేదంటే కింద లెహెంగా ఊగుతుందండి. చాలా గలీజ్‌గా ఉంటుంది. ఎక్స్‌ట్రా క్లాత్ మనము తీసేయాలన్నమాట. సో, తర్వాత మనం ఏం చేస్తున్నామంటే ఇక్కడి నుండి ఇక్కడికి నెక్ ఎంతుందని చెప్పేసి నెక్ తీసుకొని ఇక్కడ పైన వచ్చేసి 3 ఇంచులు పెట్టాము. కింద కూడా 3 ఇంచులు పెట్టేసి కర్వ్ స్కేల్ ఆధారంగా మనము షేప్ తీసి డ్రా చేసి మనము కటింగ్ ఎలాగుండేది అలా చేసేసుకుంటున్నాము. ఓకేనా అండి? నేను మెజర్‌మెంట్స్ అన్నీ ఈ బాడీ యొక్క మెజర్‌మెంట్స్ అన్నీ పేపర్‌లో ఇస్తాను. ఓకేనా అండి? పేపర్‌లో రాసి ఇక్కడ పెడతానండి. మెన్షన్ చేస్తాను.
సో ఇది ఎలాగుందో అలాగా కటింగ్ చేసుకున్న తర్వాత ఇది లైనింగ్ క్లాత్ కాబట్టి మనం ఏం చేస్తామంటే ఇది మళ్ళీ మెయిన్ క్లాత్ లో మనం కటింగ్ చేసుకున్నాం. ఇది వచ్చేసి మెయిన్ క్లాత్ అండి, పింక్ కలర్ది. ఇది బ్లౌజ్ది. ఈ బ్లౌజ్ క్లాత్ ప్లెయిన్ ఇచ్చాడు కాబట్టి మొత్తం నేను ఇలాగ పెట్టేసి ఈ కటింగ్ ఎలాగుందో, ఎలా లైనింగ్ క్లాత్ కట్ చేసుకున్నానో అదే విధంగా నేను కటింగ్ చేసేసుకుంటున్నాను అన్నమాట. ఓకేనా అండి? సో దీనికి ఏం లేదండి, చాలా ఈజీ. మనము ఇక్కడ చూడండి, ఫ్రంట్ సైడ్ ముందర భాగాన 1/2 ఇంచ్ కిందికి లోపల పోతుంది అన్నాం కదా, అది నేను మార్క్ వేస్తున్నాను అన్నమాట. కటింగ్ చేసేటప్పుడు, స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఆ 1/2 ఇంచ్ తీసేయాలి అని మాట్లాడుతున్నాను. సో ఆ తర్వాత మనం ఏం చేస్తామంటే ఇక్కడి నుండి ఇక్కడికి రౌండ్ ఎంత ఉందో అందులోంటి, అంటే హ్యాండ్ యొక్క రౌండ్ ఎంత ఉందో అందులో 1 ఇంచ్ తీసేస్తే మనకేమొస్తుందంటే హ్యాండ్‌కి క్లాత్ ఎంత తీసుకోవాలి అనేది మనకు తెలిసిపోతుందన్నమాట. అంటే హ్యాండ్‌కి క్లాత్ తెలీదు కదా ఎంత తీసుకోవాలి అనేది. సో అందుకని అక్కడి నుండి అక్కడికి మనకు ఎంత ఉందో అందులో హ్యాండ్ యొక్క షోల్డర్ లూజ్ రౌండ్ ఎంత ఉందో అంత తీసేసుకొని మనకు క్లాత్ ఉందా లేదా 1 ఇంచ్ రిమూవ్ చేసేస్తే వచ్చిన మెజర్మెంటే అన్నమాట. ఓకేనా? చూడండి, ఇక్కడ వచ్చేసి ట్రిపుల్ ఎక్సెల్ కాబట్టి సంక డౌన్ ఎంత తీసుకోవాలంటే మనము 3/4 తీసుకోవాలి. అంటే మనం యాక్చువల్‌గా వచ్చేసి 3:30 తీసుకుంటాము. కానీ ఇక్కడ మనము 3/4 తీసుకుంటాము. చాలా బిగ్ సైజ్ కాబట్టి. ఓకేనా అండి? సో హ్యాండ్ యొక్క డౌన్ వచ్చేసి నేను 3/4 తీసేసుకున్నాను. హ్యాండ్ షేప్ తీసుకోవడానికి. సో 2:30కి మార్జిన్ పెట్టేసి హ్యాండ్ యొక్క షేప్ డ్రా చేస్తున్నానండి నేను. ఓకేనా? సంక డౌన్ వచ్చేసి మనం ఎంత తీసుకున్నామంటే ఇక్కడ లూజ్ తీసుకుంటున్నాను నేను. లూజ్‌కి మనము ఎక్స్ట్రా 1 ఇంచ్ కలుపుకుంటున్నాం. 1 కానీ 1.5 ఇంచులు కానీ కలుపుకోవాలి. ఓకేనా అండి? సో ఈ షేప్ ఎలాగుందో అలాగా మనము ఆ స్కేల్ ఆధారంగా పెట్టేసి మనం ఆ షేప్, హ్యాండ్ యొక్క షేప్ ఆ గీసిన గీతలో నుండి బయటికి రాకోకుండా చూసుకోవాలన్నమాట ఇక్కడ. ఓకేనా? సో తర్వాత ఈ హ్యాండ్ ఎలాగా మనము డ్రా చేసుకున్నామో అదే విధంగా మనము కటింగ్ చేసేయాలన్నమాట. ఓకేనా అండి? ఇక్కడ బార్డర్ వచ్చింది కాబట్టి నేను వచ్చేసి ఇది క్లాత్ ఫోల్డింగ్ కి వదలలేదండి. ఎందుకంటే బార్డర్ వచ్చింది కాబట్టి ఫోల్డింగ్ చేయడమే కాబట్టి మనం అది రిమూవ్ చేయలేదు. ఎక్స్ట్రా క్లాత్ వదలలేను అన్నమాట హేమింగ్ కోసం. సో తర్వాత వచ్చేసి మనము ఇక్కడ ఫ్రంట్ సైడ్ షేప్ తీసుకోవాలి కదండి సంకల కింద, దానికోసం డ్రా చేస్తున్నాను. ఇది కూడా మనము ట్రిపుల్ ఎక్స్ఎల్ కాబట్టి సంక డౌన్ ఎంత తీసుకోవాలంటే హ్యాండ్‌కి 3/4 ఇంచు తీసుకోవాలండి. ఓకేనా? తర్వాత ఇది లైనింగ్ క్లాత్ కాబట్టి నేను బార్డర్ తీసుకొని బార్డర్ క్లాత్‌లో నేను ఇక్కడ ఈ హ్యాండ్ యొక్క బార్డర్ ఉంటాయి కదండీ, అది హ్యాండ్‌కి వేస్తున్నాను. బార్డర్ మొత్తము హ్యాండ్‌కి వేస్తున్నాను. 2 సైడ్స్ బార్డర్ కాబట్టి హ్యాండ్స్‌కి వేస్తున్నానన్నమాట. ఓకేనా? ఇలా పెట్టేసి లైనింగ్ క్లాత్ దానిపైన పెట్టేసి అది ఎలాగుందో అలాగా కటింగ్ చేస్తున్నా. అంటే క్లాత్ వేస్ట్ కాకూడదని నేను అడ్జస్ట్ చేస్తున్నానండి. ఎందుకంత క్లాత్ వేస్ట్ చేయాలి? అది హ్యాంగర్స్‌కి అవుతుంది కాబట్టి. సో ఇది ఎలాగుందో అలాగా 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మార్జిన్‌తో కటింగ్ చేసేసుకుంటున్నాను. ఓకేనా అండి? ఓకే, లాంగ్ ఫ్రాక్ యొక్క కటింగ్ అయిపోయింది. స్టిచ్చింగ్ తర్వాత చూపిస్తాను. ఈ లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థాంక్ యూ సో మచ్.